ఎంతమందిని నడిపించావు. కానీ అదే చేయము కదా, మనం అదే చేయము. అందుకే స్టార్టింగ్ నుంచి నా పొరపాటు ఏమి నన్ను అడుగుతాడు కదా, అరే చెప్పావా, నీకు నిలబెట్టాను కదా సంఘాన్ని నడిపించడానికి, చెప్పావా పోనీ బిడ్డలకి అని నన్ను అడిగితే నేనేం చేయను. నేను చెప్పాను అని చెప్పాలంటే మీకు ఫస్ట్ రోజు నుంచి నేనేం చెప్పానంటే, రెగ్యులర్గా ఎవరైతే యవనస్తులు వస్తారో వారికి బైబిల్ ఇస్తాను అన్నాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా వస్తే వారికి వేరేది అని చెప్పాను. తర్వాత సాధ్యమైతే ఒకరిని నడిపించడానికి ప్రయత్నము రోజు చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా లెక్క నేను చెప్పుకోగలను, మీ లెక్క మీరు చెప్పుకోవాలి. ఓకే, వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనము చదువుకుని కాదు, 27వ అధ్యాయము 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట నుండి కాదు, ఆయన కుడి చేతిలో నుండి నుండియా కుడి చేతిలో నుండియా నేను వాక్యం చూడలేదు, అందుకే నుండియా నుంచి. నుండి అంటే ఒక అర్థం అయిపోద్ది, నుంచి అంటే ఇంకో అర్థం వస్తుంది. అందుకే నుండియా నుంచి అంటున్నాను. నుంచి అంటే ఉంచి అనే అర్థం. తన కుడి చేతిలోను ఉంచి అన్నమాట తీసేసి నుంచి అన్నాడు, షార్ట్కట్లో రాశాడు అనమాట. అంటే చేతిలో ఉంచి అని అర్థం. చదవండి. ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఓకే, అందరు తీశారు కదా, అక్కడ ఒక బైబిల్ ఉంది, వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు, ఒకరికి తీసి ఇచ్చేయండి. నీకు రాదా చదవడా? వచ్చు కదా, ఇగో అక్కడ ఒకటి ఉంది. సరే, తీసిన వారు అందరూ కలిసి చదువుదామా? ఒకసారి చదవండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక, వినే చెవులు గ్రహించగల మనసు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన యేసయ్యా నీకే వందనాలు. మీ బలహీనులని ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇది నాన్న మాతో మాట్లాడండి నాయన ప్రభా, మా అందరితో మాట్లాడండి నాయన. వినే చెవులు మాకు అనుగ్రహించండి నాయన. నీ వాక్యము వినుచుండగా నాయన మాలో భయమును బెదరమును ప్రభు అనుగ్రహించమని వేడుకున్న ప్రభా. వణుకుతో నీ వాక్యమును వినే కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకున్న నీ ఆత్మ కార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జరిగించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన, ప్రతి ఒక్కరిని మీరు బలపరచింతండి. నీకే వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. నిన్నటి దినాన్ని చెప్పాను, మనం దిగులతో నీరసంగా ఏడుస్తూ ఉండొద్దు. ఒకవేళ ఉంటే ఎవరి గురించి ఏడవాలి అని అండి కదా, ఏడ్చేది ఇక్కడ కాదని గదిలో ఏడవాలని. అదే నేను అనుకుంటున్నాను, నిన్నటి నుంచి మీరు స్టార్ట్ చేశారని నేను నమ్ముతున్నాను. లేదా? నా నమ్మకాన్ని కాపాడండి అయ్యా. స్టార్ట్ చేశారని దానికి ఒక టైము ఫిక్స్ చేశారని, ఒక అరగంట కానీ ఒక గంట కానీ మీరు టైం ఫిక్స్ చేశారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నమ్మొచ్చా నేను? ప్రభు కంటిన్యూ చేయడానికి సహాయం చేయనుగాక, అనుకూలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి ఆటంకాలు చాలా వస్తాయి. ప్రార్థన పరులను షేక్ చేయడం అండి వాడి వల్ల కాదు, ప్రార్థన పరులే వాడిని షేక్ చేస్తారు. అందుకే ప్రార్థన చేయకుండా వాడు ఆపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం రాయబడిన ఒక మాట మనం గుర్తు చేస్తాం కదా. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం మనం? సిలువ మోస్తూ కాదు, సిలువ మోస్తూ ఎక్కడికి వచ్చేసారు? గొల్గొతా వరకు వచ్చేసాం కదా.
సో సిలువ మోస్తూ రావడం అనేది వచ్చేసాయి. ఇప్పుడు గొల్గొతా దగ్గరికి వచ్చిన తర్వాత కిరీటమును ముందే పెట్టారు అని కదా మనం చదువుకున్నాం. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అందుకే ఈ మాట మీకు తెలుసుకుందాము అని మనం అందరూ కలిసి ధ్యానం చేద్దామని ఈ మాట తీసుకుంటున్నాను. ఏమిటి అని అంటే, ఎంతమందిని సిలువ వేశారండి? ఎంతమంది సార్? నిజమే, ముగ్గురు. ఓకే, ముగ్గురిని ముళ్ళ కిరీటం వేశారా లేదా? వాళ్ళిద్దరు బందిపోటు దొంగ అని 38వ వచనంలో అది చదువుతారా ఒకసారి? బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి అన్నమాట మనం చదువుతాం. వారు దొంగలు, పాపము చేసిన వారు, బందిపోటు దొంగ అని కదా మనం చదువుతాం. ఈ ముగ్గురిని సిలువ వేశారు. యేసయ్యకు బిరుదు ఇతడు దుర్మార్గుడు అన్నమాట కదా మనం ఆయన మీద మోపారని మనం విన్నాం. ఆయన దుర్మార్గుడు అని నింద మోపారు, వీళ్ళు కూడా బందిపోటు దొంగ అని వ్రాయబడింది. మరి ఇలాగైతే ముగ్గురికి సమానంగా శిక్ష ఉండాలి కదా అండి, కదా? తేడా ఏమీ ఉండకూడదు కదా, అవును కదా? మరి యేసయ్యను ముండ్ల కిరీటం వేసి ఇద్దరిని వేయలేదేంటి? అది నా డౌటు. తెల్లవారు నుంచి ఇదే మొత్తుకుంటున్నాను, ఏంటి అనేది. వాళ్ళకి కూడా అయ్యారు సిలువ శిక్ష అమలు చేసిన తర్వాత యేసయ్యకే ఎందుకు కదా? యేసయ్యకే. ఇప్పుడు వాళ్ళకి కూడా కొరడ దెబ్బలు కొట్టారని ఏమైనా ఉందా? బల్లెముతో పొడి చేయడం ఏమైనా ఉందా? ఏం లేదు సార్. పోనీ ఇది క్రైస్తవులు రాశారండి బైబిల్లోనే, అందుకే దొంగల గురించి వ్రాయలేదండి అని మనం అనుకుంటే, ఏ గ్రంథకర్త అయినా, ఆ సమకాలికులైన వారు, ఆ సందర్భంలో ఉన్నవారు, ఏ గ్రంథకర్త అయినా ఇది తప్పు అని చెప్పడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏ గ్రంథమైనా రాశారా? ఏవైనా ప్రయత్నం చేస్తే ఏం చేస్తారంటే, సిలువ మరణం పొందలేదు అని చెప్పడానికి ఎవరికి ధైర్యము చాలదు, కానీ ఆయన తిరిగి లేవలేదు అని చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా, బాగా వర్కౌట్ అవుతుంది కదా ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో. సిలువ మరణం పొందలేదు అని అక్కడ యూదులు కూడా చెప్పడానికి వారికి ధైర్యము చాలదు. ఇంకేం చెప్పాలి అని అంటే, ఆయన తిరిగి లేచాడంటే ఆయన దేవుడు అయిపోతాడు. కాబట్టి తిరిగి లేవలేదు అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి అయితే కాదు. వీళ్ళిద్దరిని అయితే ముళ్ళ కిరీటం పెట్టలేదు, యేసయ్యను మాత్రమే పెట్టారు. వాళ్ళని కూడా పెట్టారయ్యా, మనము యేసయ్యను పెట్టారు కాబట్టి ఆయన రక్షకుడు అని అంటున్నాం, ఆయన విమోచకుడు అంటున్నాం కదండి, అంతే కదా? వాళ్ళు కూడా పెడితే ముగ్గురు ఒకేలాగా అయిపోద్ది. వీళ్ళిద్దరిని కూడా పెట్టారు, ఇద్దరిని కూడా పొడిచారు, ఇద్దరిని కూడా శిక్షించారు. మరి వాళ్ళు కూడా అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. పోనీ ఇప్పుడైనా చెప్పండి, వాళ్ళని ఎందుకు పెట్టలేదు, యేసయ్యను ఎందుకు చేశారు? అమ్మా, ఇన్ని గుడ్ ఫ్రైడేలు కదా, మళ్ళీ మాట్లాడతారు. అది నేను ముట్టుకోను. ఏంటి గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మాట్లాడతారు కదా. మరి ఎవరెవరికి టైం ఇస్తారు నాకైతే తెలియదు, కానీ ఆ సందర్భంలోనికి వెళ్ళను. ఇప్పుడు ముళ్ళ కిరీటం ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మాటలు స్టార్ట్ అవుద్ది కదా, అక్కడి నుంచి నేను ఆపుతాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ అవకాశం ఉంటే వేరే దానికి సంబంధించిన కొన్ని మాటలకి వెళ్తాను. మరి ఎలా మాట్లాడతారో గుడ్ ఫ్రైడే రోజు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఇప్పటి నుంచి గుండె గుబేలు ఏంటండి? ముందే ఇవ్వాలి కదా, వీళ్ళు ప్రిపేర్ అవుతారు కదా. యేసు రక్తం ఏ జై. స్తోత్రం. పోనీ యేసయ్యనే పెట్టారు కదా ముండ్ల కిరీటం, ఎందుకు పెట్టారు? ఇలాంటి ప్రశ్న మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు బైబిల్ చదవడానికి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇవి రాలేదనుకోండి, వాక్యం వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం, ఆసక్తి లేదు అని అర్థం.
ఆయనకే ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాలి? అలా సైలెంట్గా ఉండిపోతే చాలు, ఆ టైం అయిపోద్ది, ఆడే చెప్పుకొని వెళ్ళిపోతాడనా? ఇక్కడైతే చెప్పుకొని వారు చేస్తున్న ఆ పద్ధతి ఏంటి అని అంటే, ఆయన రాజు అని చెప్పుకున్నాడు కదా, రాజుకి ఏముంటాయి? ఉంటాయి కదా. అతన్ని హేళన చేయడానికి కిరీటంతో అలంకరించకుండా ముండ్ల కిరీటాన్ని పెట్టి హేళన చేస్తున్నారు. ఒక రెల్లును ఉంచి అనమాట హేళన చేసి మోకాలుని యూదుల రాజా నీకు శుభమని చెంప మీద కొట్టి హేళన చేస్తున్నారు. వారు నిజానికి హేళన చేయడానికే అలా చేశారు, కానీ వాక్యానుసారంగా చేస్తున్నారనే సంగతి వారికి అర్థం కాలేదు. దీనికి హల్లెలూయా చెప్పకూడదా? దీనికి చెప్పకూడదా? మరి ఇంకే వాళ్ళేం తగ్గిపోతే ఇంకేంటి, ఎంత అరిచినా సరే రాదు కదా. అలాగైపోయింది. యేసు రక్తమే చేయి. సరే మీ ఇష్టం. సచ్చాడు అన్న హల్లెలూయా చెప్పండి, బతికాడు అన్న హల్లెలూయా చెప్పండి, ఇంకా ఏం చెప్పను. ఎక్కడున్నా? హేళన చేస్తున్నారని, యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తున్నారు అని చేస్తున్నామని వారు అనుకున్నారు, కానీ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు అనే సంగతి వారికి అర్థం కాలేదు. నిజానికి చెప్పాలంటే వీరిని కూడా చేయాలి అలాగే, కానీ వీరిని మాత్రము అలా చేయలేదు, యేసుక్రీస్తుని మాత్రమే చేశారు. ప్రభునామానికే మహిమ. హల్లెలూయా. ఎందుకు అలా జరిగిందంటే, నిజానికి చెప్పాలంటే ఎవరి రక్తం మూలంగా పాప క్షమాపణ ఉండదు. ఏ మనిషి మరణిస్తే పాప క్షమాపణ ఉండదు. ఏ మనిషి రక్తము ప్రజల యొక్క పాపాన్ని కడగదు. ప్రజల యొక్క ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుడైన దేవుడే రక్తాన్ని చిందించాలి. ప్రైజ్ ది లార్డ్. అందరి రక్తం కాదు, అందరూ చనిపోతే కాదు విమోచన కలగదు, కానీ యేసుక్రీస్తే, లేకపోతే సృష్టికర్త అయిన దేవుడే, లేకపోతే మానవ రూపంలో ఉన్న దేవునికి మనిషికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ ముండ్ల కిరీటం వెనుక ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. ఈ ముండ్ల కిరీటమే ఎందుకు చేశారు అని అంటే, ఇది శాపానికి గుర్తు. దీనికి శాప ఎక్కడుంది? నేనంటే మీరు అనేస్తున్నారు కదా, ఎక్కడుంది? తెలియదు. సరే, ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. చదువుతారా? ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ. అప్పటి వరకు ప్రయాస లేదు. ఎప్పుడైతే శాపం వచ్చిందో అప్పుడేమొచ్చింది? మనిషి చేసిన పాపాన్ని బట్టి శాపం వచ్చింది. ఆ శాపము దేనికి వచ్చింది? భూమికి వచ్చింది. ఎవరికి వచ్చినా సరే కష్టము, ఇబ్బంది, ప్రయాస ఎవరికంటే మనిషికే. తర్వాత మనం 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు అన్నమాట. శాపానికి బదులు ఏమొచ్చింది 18వ వచనంలో? ముండ్ల కిరీటం. అంటే అప్పటి వరకు ముండ్ల పొదలు అని ఉంది కదా, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు అంతకుముందు ఉన్నట్టు లేదు, అంతకుముందు లేవు. కాబట్టి ఇప్పుడు శపించబడిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? ముండ్ల తుప్పలు వచ్చాయి.
అప్పటి వరకు కుటుంబంలో బాగానే ఉన్నాయి. పౌలు ప్రార్థన చేసింది ఏంటంటే ఈ ముళ్ళు తీసేయి అన్నాడు కదా. సో పౌలు జీవితంలో ఉన్న శాపం అంటే ముళ్ళు శాపం కానే కాదు, ఆయన హెచ్చింపకుండునట్లు ఆ దేవుడు పెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే కొన్ని కుటుంబాలలో ఎందుకు ఈ ముళ్ళు, ఎందుకు ఈ ఇబ్బంది అని అంటే మనిషి చేసిన దేని బట్టి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి, మనుషులు చేసిన అవిధేయను బట్టి. ఏం చేశాడు ఆదాము అని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది తినొద్దని చెప్పాడో, ఏదైతే చేయొద్దని చెప్పాడో, ఎలాగా మాట్లాడొద్దని చెప్పాడో అలాగూ చేసినందుకు ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమునకు బదులు ఏమొచ్చింది అంటే శాపం వచ్చింది. అది కంటిన్యూ చేసేయండి, నో ప్రాబ్లం. మీరు సైలెంట్గా ఉంటే నాకు కంటిన్యూ. శాపము ఇప్పుడు భూమి మీదకే వచ్చింది, నిజమే, నేను కాదనట్లేదు. కానీ భూమి మీద వచ్చినందుకు భూమికే నష్టం కాదు, అది ఎవరికి నష్టం కలుగుతుంది? ప్రజలకే, మనుషులకే నష్టం కలుగుతుంది. ప్రయాస ఎవరికి కలుగుతుందంటే ప్రజలకే. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ శాపము ముళ్ళు రూపంలో ఉన్నాయి. ఆ శాపము ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎవరి తల మీదకి వచ్చింది? ఆ శాపము తీసివేయబడాలి. ఆ పాపము తీసివేయబడాలి. పాపము చేసినందుకు వచ్చిన ఈ శాపము మన యొద్ద నుంచి తీసివేయబడాలి. ఆ కష్టము తీసివేయబడాలి అని అంటే ఎవరు తీస్తారు? యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అని సిలువ వేసినప్పుడు వారు ఏదో హేళన చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఆ ముండ్ల కిరీటము పెట్టడానికి కారణము మన మీద ఉన్న శాపాన్ని తన మీదకి. మీరు కల్పించి బాగా చెబుతున్నారు, కానీ అసలు ముండు ఏంటి, శాపం ఏంటి, ఏంటండి అక్కడ అంటారా? మీరు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం చదువుతా. ఆత్మను గూర్చిన వాగ్దానమును మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏంటంటే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాణు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది అని. ఇప్పుడు మన మీద ఉన్న శాపం, ఇప్పుడు ఆదాము నుండి వస్తున్న శాపము మన మీద ఉందా లేదా? అదే రక్తము కొనసాగుతుంది కదా. ఎప్పుడైతే శాపము వారి మీదకి వచ్చిందో ఆ శాపము ఎంతవరకు ఉంది అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మా సిలువలో మరణించే వరకు శాపము ఏలుతూనే ఉంది. ఆ శాపం నుండి బయటికి రాలేకపోతే, ఆ శాపం వలన నష్టం, ఆ శాపం వలన ఇబ్బంది, ఆ శాపం వల్ల ప్రయాస. అందుకే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మాట్లాడుతున్నమాట, ప్రయాసపడి భారము మోయుచున్న జనులరా నా యొద్దకు నండి. శాపమును తీసివేయువాడు ఇద్దరు దొంగలు ఉన్నారు, వారు కాదు, ఎవరు వేయగలిగిన సమర్థుడు అని అంటే ఒకడే, నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. ఇంక ఎవరు చెప్పలేకపోయారు, నా దగ్గరికి రండి నేను విశ్రాంతిని కలుగా చేస్తానని ఇప్పటి వరకు చెప్పే, ఇంకా ఏమనాలి అనకూడదు, కానీ చెప్పే ఎవరైతే దేవుడు అనబడుతున్నారో ఒక్కరు కూడా లేరు, కానీ నా యేసు ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గరికి రండి నేను విశ్రాంతిని కలుగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. శాపాన్ని మోసినవాడు ఎవడైనా ఉన్నాడా? మన మీదకున్న శాపాన్ని మోసినవారు ఎవరైనా ఉన్నారంటే నా యేసు క్రీస్తు మాత్రమే కదా. హల్లెలూయా.
మనం తీర్పులో అంతా చూసుకున్నాం కదా. ఎందుకు తీర్పు అంతా మీకు జ్ఞాపకం చేశానంటే, ఇవన్నీ చెప్పబోతున్న మాటలన్నీ మనకు అర్థం అవ్వాలంటే, ఎలా తీర్పు తీర్చబడింది, అతడు అన్యాయంగా తీర్చబడ్డా లేకపోతే పాపము చేశాడా అనేది అది క్లియర్గా మనకు అర్థమైతేనే ఇప్పుడు చెప్పబోతున్న ప్రతిదీ మనకి అర్థమవుద్ది అని చెప్పి ఆ 6 తీర్పుల గురించి మీకు జ్ఞాపకం చేశాను. స్తోత్రాలు. అతనిలో ఏ పాపము లేదు, అతడు పరిశుద్ధుడు అని, అతడు నీతిమంతుడని అన్యుల చేత ఆయన నిర్ధారణలోనికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి శిక్ష అమలు చేయబడిందంటే దేనికి అనంటే ఆయన మాత్రమే అర్హుడు మనం పాపము నుండి విడిపించబడడానికి. ఆయన మాత్రమే అర్హుడు మన శాపాన్ని తన మీద వేసుకొని మనల్ని విడిపించడానికి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని ఈ ముండ్ల కిరీటము పెట్టబడింది? ఈ ముండ్లు దేనికి సాదృశ్యం ఉందంటే శాపానికి ఫలితమే ముండ్లు అని కదా మనం చదువుకున్నాం. శపించబడినప్పుడే ఈ ముండ్లు బయటికి వచ్చినట్లు ఆ ముండ్ల కిరీటమే వారికి తెలియకనే వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు తల మీద పెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు వీడియోస్లో కొన్ని చూస్తుంటారు. ఆ ముళ్ళు ఏమిటి అంటే ఒక్కొక్కటి చాలా పొడవాటి ఆ ముళ్ళు, అది పచ్చిది అల్లిన తర్వాత 9 గంటలకి సిలువ వేశారు కదండి. అల్లిన తర్వాత ఎండ తగిలితే అది ఎలాగుంటుంది అని అంటే అది బిగుసుకుంటుంది. అది బిగుసుకుంటుంది. ఆ తల మీద పొట్టి కర్రతో కొట్టారంట, నొక్కారంట, అది గుచ్చికిపోయిందంట. ఆ ఎండలో ఉన్నంతసేపు అది అలా 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 టైట్ అవుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది, రక్తము కారుతుంది. ఆ రక్తం వలనే పాప విమోచన. స్తోత్రం. నేను అనుకున్నాను గట్టిగా స్తోత్రం చెప్పేస్తారు కదా. ఆ రక్తం వలన విమోచన కలుగుతుంది, శాపం నుంచి విడుదల కలుగుతుందంటే వారు ఇంకా గంతులేసినట్టు అరుస్తూ ప్రభుని స్తుతిస్తారేమో అని అంటే అలాగా అని చూస్తున్నారు. యేసు రక్తం వేచే. స్తోత్రం. నేను చెబుతాను ఇప్పుడు దాని సీరియస్నెస్ ఏంటో చెప్పి మీకు. ఓకే, యేసయ్య మరణించేటప్పుడు ముండ్ల కిరీటం వేయబడింది కాబట్టి ఆదాము నుండి వస్తున్న ఆ శాపము తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఇంకా శాపము ప్రభుత్వము చేయలేదా అని అంటే అప్పటి వరకు ఉన్న శాపాలన్నీ దేవుడు వేసాడు. కానీ శాపము ఏ విధంగా వస్తుందో బైబిల్ కూడా చెప్పింది కదా. బైబిల్ చెప్పింది కదా. ఇప్పుడు కూడా వస్తున్న ఆ శాపానికి విరుగుడు ఏంటంటే యేసయ్య రక్తమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసయ్య విరుగుడు పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ఎవరైనా సరే శాపము గుండా అనుభవం గుండా వెళుతూ ఉంటే యేసుక్రీస్తుకు రాగలిగితే, శిలువ చెంతకు రాగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. స్తోత్రం. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే జకరియా గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఒక దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడంట. నేను తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా 20 మూరలు నిడివియు 10 మూరలు ఎడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళే శాపమే అన్నాడు. ఏంటంట? ఇది భూమి అంతటి మీదికి. భూమి అంటే మట్టా? భూమి అంటే మట్టి కాదు, మనుషులే. ప్రైజ్ ది లార్డ్. అయితే అందరి మీదకి శాపం వస్తుందా? తన బిడ్డలకి మీదకి కూడా శాపం వస్తుందా? భక్తుల మీదకి కూడా శాపం వస్తుందా? నీతిమంతుల మీదకి కూడా శాపం వస్తుందా? ఏమండి, వస్తుందా? రాకూడదు కదా. అలాంటప్పుడు నీతిగా ఎందుకు జీవించాలి? శాపమే కానీ నీతిమంతుల మీదకి వస్తే మరి మనం నీతిగా జీవించడం వ్యర్థం కదా. కాబట్టి ఎవరి మీదకి వస్తుంది? ఇక్కడ చెబుతున్న మాట, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళే శాపమే అని అంటే ఎవరి మీదకి వస్తుంది అనే సంఘటన కూడా మనం కొంత చూడాలి. ఎందుకు మీకు తీవ్రత లేదు కాబట్టి ఇందులో నేను వెళ్తున్నాను.
ఆ శాపం నుండి దేవుడు విడిపించాడని చెబుతా ఉంటే ఆ తీవ్రత మీకు లేదు. కాబట్టి ఆ తీవ్రత ఎలాగుంటుందో ఒకసారి చూపించి అందులో నుంచి ఎందుకు దేవుడు విడిపించాడు అనేది కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి మీదకి వెళ్తుంది? మీరు ద్వితీయోపదేశ కాండంలో మీరు చూస్తే మొదటి అధ్యాయమును మొదటి వచనం నుండి కానీ 28వ అధ్యాయము మొదటి వచనం నుండి కానీ మీరు చూసుకుంటే అలా మీరు చూస్తూ ఉండండి. అలా చూస్తుండండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అంటూ ఆశీర్వాదాన్ని స్టార్ట్ చేశాడు. సార్, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి నుంచి. ఇప్పుడు మనం చదువుతున్న 2వ వచనం నుండి ఏంటంట మీకు తెలుసు కదా, నువ్వు పట్టణములో పొలములో దీవించబడతావు, గర్భఫలము భూఫలము నీ పశువుల మంద నీ గంపయు పిండి పిసిగి తొట్టియు. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి దీవెన! దేవునికి స్తోత్రం కదా. ఇలాగుంటే ఎంత బాగుంటుంది. మనం నడుచుకుని వెళ్తుంటే ఆశీర్వాదం, బయటకు వస్తుంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు. పొలంలో దీవెన, వ్యాపారంలో దీవెన, ఉద్యోగంలో దీవెన, రొట్టె అందులో దీవెన. యేసు రక్తమే జై. ఈ దీవెన అంత ఇంత కాదు కదా. స్తోత్రం. అలా దీవెన ఎప్పుడు వస్తుందంట? నీ దేవుడైన యెహోవా మాట విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ వచ్చేస్తాయి అని. స్తోత్రం అనేటప్పటికి 15వ వచనం దగ్గర మనం వచ్చేస్తే అక్కడ రివర్స్ మాట్లాడతాడు. మీరు చూడండి, ఒకటే దేవుడు ఎప్పుడు మాట్లాడు, దేవుడు 2 మాట్లాడతాడు. ఒకటే చెప్పి ఆపడు, 2 మాట్లాడతాడు. 15వ వచనం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా. ఇందాక పొలంలో అన్నారు కదా, ఇప్పుడు చదవండి ఎంత చక్కగా. పట్టణంలో నువ్వు పొలంలో గంప పిండి పిసుకు తొట్టి నీ గర్భఫలము భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు 2 దేవుడు చెప్తాడు. సుమా, నా దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు కాదు. ఒకటే చెప్పి ఆయన వదలడు, 2 చెప్తాడు. అందుకే ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెడుతున్నాడు. నీకు ఏది కావాలో నీ ఇష్టమే అన్నాడు. మనం ఎంచుకోవాలి. యేసు రక్తమే జై. కొంతమంది భోజనాలు ఇలా చేస్తూ ఉంటారు కదా, అక్కడ వడ్డించేవారు సర్వర్స్ ఎవరు ఉండరు, కానీ ఉంచేస్తారు అన్నీని. ఏంటి, స్వీటు, పూరి, గారి, ఇడ్లీ, చపాతీ, టిఫిన్తో సహా స్టార్ట్ చేసి భోజనానికి వచ్చేటప్పటికి చికెను మటను ఫ్రై ఇవన్నీ. అంటే అవి చూడగానే ఏమనిపిస్తుంది? మొత్తం తినేసి ఇంటికి వెళ్ళి బాత్రూంలోనే ఉండి ఎందుకు వచ్చింది బాధ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగును. ఏది కావాలో అదే పట్టుకోవాలి, ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తింటే పొరపాటు. మనకు జీడిపప్పు దొరికితే వదులుతావా? తింటే ఎన్ని తింటారు మీరు చెప్పండి? ఎన్ని తినాలి చెప్పండి? 10. మీరే అమ్మ ఎన్ని తినాలమ్మా? ఒక మనిషి తింటే ఎన్ని తినాలి? ఒక 5, అక్కడ 10, పోనీ 20 వేద్దాం. కానీ మనం అలా కాదే, అక్కడ పక్కనే ఉండాలి. కానీ ఒక అరగేజీ అయినా అయిపోద్ది. యేసు రక్తం ఇచ్చాయి. అందుకే నీ వైపు చూస్తున్నాను నేను, ఎటువైపు చూడకుండా. నువ్వు నా వైపు చూడు. యేసు రక్తం వేసాయి. హల్లెలూయా. కాబట్టి ఎంత తినాలా? ఇప్పుడు ఇంత అన్నం తింటాం కదండి,
ఇంత అన్నం తింటాం కదా, అలాగనే టిఫిన్ కూడా ఇంత తింటామా? ఇప్పుడు 2 పూరి 2 ఇడ్లీ అంటే ఎక్కువ అనిపిస్తుంది కదా, అది ఇలా పట్టుకుంటే ఎంత అవుద్ది? ఇంతే అవుతుంది. అన్నంతో పోల్చి అన్నం ఇంత తింటున్నాను కాబట్టి ఇది కూడా ఇంత తినాలంటే అవుద్దా? అది ఎంత తినాలో నేను అదే చెబుతున్నాను. అన్నం తింటున్నాను కాబట్టి కేజీ పప్పు లాగించవద్దు అంటున్నాను. దేవునికి స్తోత్రం. అన్నానికి దానికి ఆ తేడా ఉంది. యేసు రక్తమే చేయి. నువ్వు మరీ సీరియస్గా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు శాపం ఎలాగొస్తుందంట? దేవుడు ఏదైతే చెప్పాడో మనకి సీరియస్గా అనిపించదు కదా. దేవుడు ఏది మాట్లాడుతుంటే చేయకపోయినా పెద్ద సీరియస్ మనకు అనిపించదు. ఏం అవ్వదులే అనిపిస్తుంది. నేనేనా, ఎవరు చేయట్లేదా, అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ అవిధులుగా ఉన్నారు అనిపిస్తుంది. పెద్ద తేడా అనిపించదు. ఏమో మనం చెయ్యాలా, చేయకపోతే మన మీదకి శాపం వస్తుంది అనే భయం ఎవరో లేదు కదా. అదే కానీ ఉంటే ఇలాగ ఎవరో జీవించలేరు కదా. ఈ ఒకటే పట్టుకుంటాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకొని నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు ఆ మాట పట్టుకుంటావు. 15వ వచనం నుంచి మనకేమో అక్కర్లేదు. ఎంతవరకు ఉంటుందంట మీరు చూడండి. 27, 28వ వచనంలో ఏటేట వస్తుందని చెబుతున్నాడంటే, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీ వాటిని కొనజాలవు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విశ్వాసం చేతను యెహోవా నిన్ను బాధించును. అంటే మీరు అనుకోవద్దు ఇది గజ్జి పుండు తామర శాపానికి వస్తుంది అని కాదు. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. అదొక కోణంలో మాట్లాడుతున్నా అంతే. ఒక కోణంలో మాట్లాడుతున్నా. ఏమో వైరస్ వల్ల లేకపోతే కొంత వాతావరణం వల్ల దేనివల్ల రావచ్చు. కానీ ప్రతిదీ ఇప్పుడు చెబుతున్నాం కాబట్టి శాపం మూలంగానే వస్తుంది అని ఫిక్స్ అయిపోవద్దు. కానీ దేవుడు చెబుతున్నాడు ఈ శాపం మూలంగా ఇది రావడానికి అవకాశము ఉంది అని చెబుతున్నాడు. ఎంతవరకు ఉంటుందంట చెప్పండి సార్? ఎంతవరకు ఉంటుంది? ఈరోజు వచ్చింది ఒక 2 రోజులు ఉంటుందా, ఒక నెల రోజులు ఉంటుందా? ఇలాగంటే పోనీ చెప్పండి. అవునండి, చెప్పలేం కదా, చెప్పలేం. పోనీ 45 వచ్చిన చదవండి నా. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట ఇప్పటికీ ఇలా చేస్తున్నాడా తెలీదా? అపవాది నీ మీద శాపము తేవాలని ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఏదైనా తోటలో శాపము వారి మీదకి రప్పించాలని ప్లాన్ చేశాడు, సక్సెస్ అయ్యాడు కదా. అప్పటి నుంచి తన బిడ్డల పట్ల కూడా వీరు ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డారు. కానీ ఆ ఆశీర్వాదము లేకుండా చేయాలి, శాపము వీరి మీదకి రప్పించాలి, వీరి కుటుంబంలో సమాధానము నెమ్మది ఏమీ లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు సక్సెస్ అవుతున్నాడు కదా. నేటి దినాల్లో మనకు అర్థం కావట్లేదు ఏమిటి అని అంటే, మనము అవిధులుగా జీవిస్తున్నాము, ఆయన మాట వినట్లేదు, ఆయన చెబుతున్నా సరే ఇంకా నువ్వు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము అనే ఒక బాధ ఎవరిలో లేదు. ఒకవేళ అలా జీవిస్తే శాపము మా మీదికి వస్తుంది, మా బిడ్డల మీదికి వస్తుంది. అది ఎంతవరకు ఉంటుందంట? నాశనము చేయబడు వరకు నిన్ను తరిమి నిన్ను పట్టుకుంటుంది అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీరేమంటారంటే అది పాత నిబంధన. ఇది ఏ నిబంధన? ఏ నిబంధన? పోనీ పాత నిబంధన కొట్టివేయబడింది అని ఉందా? ఏది కొట్టివేయబడింది, ఏది కొట్టివేయబడలేదు ఇప్పటికే కొంతమందికి అవగాహన లేదు. ఏవి కొట్టివేయబడిందంటే బలులు మాత్రమే కొట్టివేయబడింది. యేసు క్రీస్తు ఒకేసారి అందరికీ సరిపోయే విధంగా ఆయన బలి చేయబడ్డాడు. ఇంకా బలియాగము చేయబడ్డానికి అవకాశము లేదు. ఆయన రక్తం క్రిందకి వస్తే, సిలువ చెంతకు వస్తే చాలు, అది మాత్రమే కొట్టివేయబడింది, ఇంకా దేని కొట్టివేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరేమంటారు అండి, అప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇప్పుడు 2 ఆజ్ఞలు ఉన్నాయి కదండి అని అంటారు మీరు కదా. అప్పుడేమో 10 ఉన్నాయి, ఇప్పుడేమో 2 కదా అని అంటారేమో.
అప్పుడు 10 ఆజ్ఞలో ఏమని ఉందంటే 4 ఏమో దేవునికి మనిషికి సంబంధించింది, 6 ఏమో మనిషికి సంబంధించింది. ఓకే కదా? 4 ఏమో దేవునికి మనిషికి, 6 ఏమో మనిషికి. ఇప్పుడు 2 ఆజ్ఞలు మత్తయి సువార్తలో లేకపోతే కొత్త నిబంధనలో చెప్పబడిన మాట ఏంటంటే నిన్ను వలే. ఓకే, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నాడు. అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈ 6 ఉన్నాయి కదా, దొంగతనము చెయ్యొద్దు, వ్యభిచారము చెయ్యొద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు, నీ పొరుగు వారి మీద ఏదైనా ఆశించొద్దు, ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు మనము మనలాగే ఇంకొకరిని ప్రేమిస్తున్నారనుకోండి, దొంగతనం చేస్తామా? ఇప్పుడు నాకులాగే నిన్ను వలే అని అంటే మనకు ఆకలేస్తే కదా, నిన్ను వలే మన శరీరాన్ని ఎలా చూసుకుంటున్నామో, మనల్ని ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో అలాగనే పొరుగు వారిని కూడా ప్రేమించాలంట. అలాగని పొరుగు వారిని ప్రేమించగలిగితే హాని చేస్తామా? దొంగతనం చేస్తామా? అబద్ధం ఆడతామా? ఇంకేమైనా చేస్తామా? అందుకే ఈ 2 ఆజ్ఞలు తో సరిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రభు నామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. ఎక్కడున్నావు? మాట వినకపోతే ఏమొస్తుంది? శాపము వస్తుంది. ఆ శాపం ఏం చేస్తుంది? నాశనమయ్యే వరకు రకరకాల సమస్యలతో ఇబ్బంది పెడతాం. కాబట్టి మనం దీవించబడాలి అని అంటే ఆయన మాట వినాలి, శపించబడాలి అని అంటే ఆయన ఒక మాట చెప్తాను. ఇంకోటి ఇర్మియా 48:10 యెహోవా కార్యము ఎవడు తీసారా ఏటుంది? సరే, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళే శాపమే అన్నాం కదా, ఎవరి మీదకి వెళ్తుంది అనేది. ఒకటి, ఆయన మాటలు ఎవరైతే గైకొన్నారో వారి మీదకి అన్న మాట మీకు చూపించాను కదా. ఇప్పుడు రెండోది, ఎవరి మీదకి వస్తుంది అని అంటే ఎవరైతే ఆయన కార్యము అశ్రద్ధి అంటే అశ్రద్ధి అని అంటే చేయట్లేదనా? చేస్తున్నారు కానీ లేటుగా, అశ్రద్ధగా, శ్రద్ధ. చర్చికైతే వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇది తప్పని ఎప్పుడైనా అనిపించిందా? ఇది శాపం అని ఎప్పుడైనా అనిపించిందా? అరే లేటుగా మనము వెళ్ళకూడదు అని అనిపించిందా? ఎప్పుడు అనిపించదు. పర్లేదులే, పాటలు పాడుతూ ఉంటారులే కదా, వాక్యానికి వెళ్ళిపోవచ్చులే అని. కానీ దేవుడు అది సీరియస్గా తీసుకుంటున్నాడు కదా. నేను ఎవరు రాకముందే నేను పరిగెత్తి వెళ్ళిపోవాలని అని బేగు వచ్చేస్తాను, పరిగెత్తుకొని ఆయన ముందే ఉంటాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు తుస్సు అని గాలి తీసి, అయ్యా అందరికంటే ముందు వచ్చేయాలి అని అనుకున్నాను, కానీ ఆయన ముందు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఖాళీగా ఉన్న రాము, ఇంట్లో ఖాళీగా ఉంటాం, కూర్చొని ఉంటాం, పెద్ద పని ఏమి ఉండదు, ఇంకా స్టార్ట్ అవ్వదు అని ఉంటాం. అందుకే మనం హెబ్రీ గ్రంథంగా సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏమిటది? పాపము అని నీ చేత అనిపించకుండానే నీ చేత నా చేత పాపము చేయిస్తాడు. అదే అశ్రద్ధి. మనకేమో సీరియస్గా అనిపించట్లేదు, కానీ దేవుడు అది సీరియస్గా తీసుకుంటున్నాడు కదా. అశ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారి మీదకి శాపం వస్తుంది. శాపము వచ్చిందా?
ఆ శాపం వచ్చి ఏం చేస్తుంటే గర్భఫలం కూడా మీరు గమనించండి, ఏం చేస్తుంది? చేతి పనులు ఆశీర్వాదము లేదు, పొలంలో ఆశీర్వాదము లేదు, గొర్రెల మేకల మందల్లో ఆశీర్వాదము లేదు, గర్భఫలంలో కూడా ఆశీర్వాదము లేదు, పిండి పిసుకు దొట్టిలో ఆశీర్వాదము లేదు. దీనికి కారణం ఏంటంటే శాపమే అని కదా బైబిల్ చెబుతుంది. నీ ఎన్ని ప్రార్థన చేసినా ఇంకేమంటాడు? ఏమొచ్చింది? ఈ శాపం నుండి విడిపించడానికి నా యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శాపం నుండి విడిపించడానికి నా దేవుడు దిగి వచ్చాడు. నశించిపోయిన దానిని వెదకి, లూకా సువార్త 19:10 కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శాపము మన మీదకి రాకుండా ఉండాలంటే మనం చేసేది ఏమిటి తెలుసా? అశ్రద్ధ చేయకూడదు. ఏ కార్యమైనా దేవుని కార్యము అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అనుకూలత లేదా, లేకపోతే నువ్వు రాలేని పరిస్థితియా, నీకు అంటే అనారోగ్య పరిస్థితియా, ఆఫీస్లో ఒత్తిడియా, వెళ్ళలేని పరిస్థితియా, పర్వాలేదు. కానీ కావాలని నీకు అవకాశం ఉన్నా సరే, నువ్వు వెళ్ళాలని ఒక అవకాశం ఉన్నా సరే నువ్వు ఆగిపోతున్నావు చూడు, దేవుడు అది మాత్రం లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఆయన. మీరు డ్యూటీ నుంచి లేట్ అయిపోయింది, రావడానికి గబగబగా వస్తున్నారు, అది దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీకు రావాలని ఉంది, కానీ అక్కడ లేట్ అయిపోయింది డ్యూటీలో. కానీ ఇంట్లోనే ఉన్నావు, నువ్వు ఖాళీగానే ఉన్నావు, నువ్వు రావాలంటే తొందరగా రావచ్చు, కానీ కావాలని నువ్వు రాలేదు. కావాలని దేవుడు లెక్క అడగడా? అది ఖచ్చితంగా లెక్క అడతా. అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తము. అందుకే మొట్టమొదట మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి అంటే, ఆయన దేశాంతరం వెళ్ళిన ఆయన తిరిగి రాబోతున్నాడు. పాటలే పాడతారు కదా, ఏమని? యేసురాజుగా యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రవి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. వస్తున్నాడనే పాడతాం, కానీ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా బట్టలు వేసుకోలేదు, ఇంకా స్నానము చేయలేదు, ఇంకా ధీమా. కానీ పాటలు మాత్రం, అంటే పాటలు అయితే పాడిస్తున్నాడు. కానీ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? వారు వింటున్నారు కానీ అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి గ్రహించట్లేదు. వారు వింటున్నారు, వినట్లేదా? వింటున్నారు, ఇంకా గ్రహింపు ఇంకా రాలే. అందుకే ఎంత మొత్తుకున్నా లేటుగానే వస్తారు, ఎంత మొత్తుకున్నా లేటుగానే యేసు రక్తం. అందుకే నువ్వు డ్యూటీకి వెళ్ళావా, ఆలస్యం అవుతుందా, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో ఉండి నువ్వు ఆలస్యం చేసావా, దేవుడు లెక్క అడుగుతాడు. స్తోత్ర. ఈ శాపాలన్నీ వచ్చి నేను తరుమి పట్టుకుంటుంది. నువ్వు నాశనమయ్యే వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు కార్యము చేయడు. ఇంకో మాట నేను చెప్తాను, మీరు చూస్తారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మీకు బాగా తెలిసిన వాక్యం ఏంటో తెలుసా? మీకు ఏవి తప్పు అనిపించలేదు, అది ఏంటో తెలుసా? 9వ వచనం చదువుతారా? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాప ఎవరు క్షమే వద్దు. ఇక్కడ ఉన్నదే చూడండి. ఇక్కడ ఏంటి అసలు? పోనీ 8వ వచనం నుండి సార్ చదువుకోండి. ఓకే. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు మళ్ళీ దశంభాగం గురించి చెప్తున్నాడు. అనుకోమాకండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచర్య అయితే జరుగుతుంది. అందుకే ఈ పరిచర్యలో నేను ఇది ప్రాధాన్యంగా నేను ఎప్పుడు చూడట్లేదు.
డబ్బు ప్రాముఖ్యం కాదు, మనకు కావాల్సింది పరిచర్య. కానీ మీరు శపించబడకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ వివరించి జ్ఞాపకం చేస్తున్నాను. ఏ శాపాన్ని దేవుడు చేశాడు, ఏ శాపాన్ని తీసివేయడానికి ఆయన ముండ్ల కిరీటము పెట్టబడింది అని గుర్తు చేయడానికి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు 10వ భాగం ఇవ్వకపోయినా సరే మనకు శాపము మన మీదికి వస్తుంది అని ఎన్నడూ ఎప్పుడు అనిపించదు. అనిపించిందా? అనిపించదు. అయ్యో శాపం మా మీదకి వస్తుంది, మా కుటుంబం మీదకి వస్తుంది, మా బిడ్డల మీదకి వస్తుంది, మా చేతి పనుల మీదకి వస్తుంది, మా వ్యాపారం మీదకి వస్తుంది, మేము నష్టపోతాము అనే ఒక బాధ, ఏమీ ఉండదు. ఏమీ ఉంటుందా? ఏ భయం ఉండదు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. ఎవరి మీదకి శాపం వస్తుందంట? ఒక పుస్తకం వెళ్తుందంట, ఎగిరిపోయి పుస్తకం కనబడిందంట. అదేమో 20 మూరలు నిడివి 10 మూరలు ఎడల్పు గల ఒక పుస్తకం అంట ఎగిరిపోవచ్చున్నది. అది ఎక్కడికి వెళ్తుందంటే భూమి మీద ఉన్న లేకపోతే భూమి అంతటి మీదకి అది బయలు వెళ్ళే శాపమే అని మనం చూసుకొని అది ఎవరి మీదకి వెళ్తుంది అని జ్ఞాపకం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేవుని మాట వినని వారి మీదకి, రెండోది అశ్రద్ధగా చేయవారి మీదకి, మూడోదికి అందుకే ఏమన్నాడు తెలుసా? మీరు నా మందిరంలో, కింద వచ్చిన 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు నువ్వు 10వ భాగాన్ని తీసుకొని అక్కడ ఉంచయ్యా. అలా చేసి నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అన్నాడు. అప్పుడు ఆకాశవాకులను విప్పి పట్టజాలనంతా విస్తారమైన ధనమును, దేవునికి స్తోత్రం, నీకు విస్తారమైన ధనమును కావాలంటే ఇవి చేయకుండా ఏ దైవ సేవకుడు ప్రార్థన చేసినా మనకి ఆశీర్వాదం రానే రాదు. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇది ఇస్తే నువ్వు ఆశీర్వదిస్తబడతావు. దేవుడు ఆకాశవాకులను విప్పుతాడు, పట్టజాలనంతా ఆశీర్వాదంతో నింపుతాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఇవి తెలిసి వాడు ఏం చేస్తాడంటే, పర్వాలేదులే, ఏమీ అవ్వదులే. కొంతమంది 10వ భాగం ఎలా తీస్తారంటే, శాలరీ వచ్చిన తర్వాత ముందు షాపింగ్ చేసేస్తాం, ముందు డీమార్ట్కి వెళ్ళిపోతాం, ఇంకాదా ముందు డీమార్ట్కి వెళ్ళిపోతాం, అన్నీ కొనేస్తాం. తర్వాత కాదు, మొదట నీతి అంటాం కదండి. మొదట అంటే రాగానే ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. ఎవరిది? దేవునిది దేవునికి ఇచ్చేయాలి. ఇచ్చి మీరు ప్రార్థన చేయండి. ఏమని? అయ్యా ఈ వాగ్దానాన్ని పట్టుకోండి, నువ్వు ఇస్తే ఆకాశవాకులను విప్పుతానన్నావు, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నువ్వు అబద్ధం ఆడడానికి నరుడు కావు. కాబట్టి ఇదిగో నేను తీసుకొచ్చాను, నువ్వు చెప్పినట్లు నేను చేస్తున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేయండి. ఎత్తి చూపించి ఆ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదానికి కొన్ని మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లు చేయకుండా దైవ సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నా, దైవ సేవకుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుందాం, మనమేమో ఇక్కడ దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళింది దేవుని దగ్గరికి. ప్రభువా ఆ కుటుంబాన్ని దీవించు అని దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలి, ఆశీర్వదించాలి. కానీ యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు, ఆశీర్వదించకుండునట్లు నా చేతులు కొరచ కాలేదు, మీ పాపములే నాకును మీకును అడ్డముగా. ఇప్పుడు ఎవరు అడ్డుగా ఉన్నారు? దైవ సేవకుడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. కానీ నీకును దేవునికి ఒక అడ్డు ఉండిపోయింది. ఆ అడ్డు తొలగించగలిగితేనే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం దైవ సేవకుడు ప్రార్థన చేశాడు కదా అని తృప్తి పొందిపోయి మనం వెళ్ళిపోతున్నాము, కానీ ఆశీర్వాదం అయితే ఉండట్లేదు. అందుకే ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసము చేసినా, 7 వారాలు చేసినా ఇంకా దేవుడు కార్యము చెయ్యలేదు అని మనం అనుకుంటాం. ఎందుకు? 7 వారాలు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాడు. కానీ ఎక్కడికి వచ్చినప్పటికి ఏదో అడ్డు ఉండిపోయింది.
లాజర్ని బ్రతికించడానికి వెళ్ళినప్పుడు గొప్ప అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు, ఏదైనా చెయ్యగలడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్తతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ రాయి, దేవుడు రాయి తీలేడా? రాయి ఉంటుండగా కూడా రా అంటే రాలేడా? చేయగలడే కదండి. సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్న కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్లు ప్రవహింపజేసిన దేవుడు, లాజరు రా అంటే ఉన్నది ఉన్నట్టు ఆయన రాలేడండి. మరి ఎందుకని రాయి తీయాలి? ఆమె తీ అని అంటే అయ్యా కంపు కడుతుందయ్యా అని అంటది. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రాయి ఎందుకు అని అంటే నువ్వు చేయాల్సింది దేవుడు చేయాల్సింది. దేవునికి మనకి ఏదైతే అడ్డుగుందో అది తొలగించగలిగితే దేవుడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించడానికి ఒక మెట్లు పెట్టాడు. నువ్వు ఇలాగాని చేస్తే, నమ్మకంగా చేస్తే అద్భుతంగా నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే, అలాగూ చేయకుండా ప్రార్థన చేస్తే సరిపోతుందని ఇది తినేస్తూ ఆశీర్వదించబడాలి అని అంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ శాపాలన్నీ పోవాలంటే ఎక్కడికి రావాలి? ఈ శపించబడిన అనుభవం గుండా ఎంతమంది అయితే వెళ్తున్నారు, ఈ శాపం గుండా ఎంతమంది వెళ్తున్నారు, అదే కదా ప్రయాసపడి ఎంతమంది అయితే వెళ్తున్నారు, భారము మోస్తూ ఎంతమంది అయితే వెళ్తున్నారు, ఏడుస్తూ ఎంతమంది అయితే వెళ్తున్నారు, కన్నీరు కారుస్తూ ఎంతమంది అయితే వెళ్తున్నారు, వారందరినీ విడిపించడానికి, ఆ శాపము నుండి విడిపించడానికి నా దేవుడు ఆ సిలువలో శాపముగా చేయబడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ శాపం నుండి విడిపించడానికే ఆ శాపాన్ని అనుభవించాడు ఆయన. ఎప్పుడు మనము ఆ శాపం నుండి విడుదల పొందుతామంటే ఆ సిలువ దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి? సిలువ చెంతకి, యేసు రక్తం దగ్గరికి వెళ్తాయి. మనం ఎలా చేస్తామంటే ఈరోజు సిలువ దగ్గరికి వెళ్తాం, శాపం తీసేనాయన ఆయన ప్రార్థన చేస్తాం, మరలా వచ్చేస్తాం, మరలా అదే ప్రకారంగా చేస్తూ ఉంటాం, మరలా రేపు వెళ్దాం, అదే చేస్తాం, మళ్ళీ వచ్చి అదే ప్రకారంగా చేస్తూ ఉంటాం. వస్తుంది ఆశీర్వాదం? పోనీ ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను. పందర ఎవరికైనా ఉందా? నేను తెలుగులో మాట్లాడుతున్నానండి, నాకు ఇంగ్లీష్ రాదు. అర్థం అవట్లేదంటే షుగర్ ఉంది కదండి చాలామందికి. షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదండి, పొద్దున్నే పరగడుపున వేసుకుంటాం కదండి. షుగర్ ట్యాబ్లెట్ వేస్తూ, స్వీట్ ఒకటి తింటూ, షుగర్ ట్యాబ్లెట్ వేస్తూ, ఒక అంటిపల్లి తింటూ, షుగర్ ట్యాబ్లెట్ వేస్తూ ఫుల్గా, మా అమ్మగారు అయితే ఫుల్ పందరమని, లేకపోతే మళ్ళీ వెళ్ళి వేసుకొని తగ్గుతుందా? శాపం పోతుందా? వెళ్ళి ఆ షుగర్ టాబ్లెట్ అయితే వేసుకున్నాం, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి సిలువ చెంతకి వెళ్ళి అయ్యా నువ్వు నా కొరకు శాపంగా చేయబడ్డ, ఈ శాపం నుండి తొలగించు అనేసి ప్రార్థన చేసే, బాగానే ఉంది తీస్తాను అని మరలా ఏం చేసా? ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వీట్ తింటే ఎంత షుగర్ ఉందో అంతే ఉంటుంది. తగ్గనే ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టేయాలి, దేవునికి ఇస్తే ఈ శాపం నుండి పూర్తిగా బయటికి వచ్చేయాలి. ఏదైతే శాపంగా మార్చేస్తుందో అవన్నిటి నుంచి బయటికి వచ్చేయాలి. ప్రభు చెంతకి వస్తే అప్పుడు ఈ శాపం నుండి విడుదల పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కారణం ఏమిటి అంటే, ఒక కారణం ఏంటంటే ఆ శాపానికి బదులు ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టబడింది. ఇంకా రెండో అంశం చాలా ఉన్నాయి. రెండో అంశం ఒకవేళ అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబంని ఈ శాపం నుండి విడిపించునుగాక. ఈ శాపం అనే బంధకం నుంచి నా దేవుడు విడిపించునుగాక. ప్రయాసపడి భారము మోస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించునుగాక. సమాధానమును అనుగ్రహించునుగాక, నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆశీర్వాదం లేకుండా ఈ శాపాన్ని ప్రభు తొలగించునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.